యెహెజ్కేలు 16వ అధ్యాయము 20వ వచనం. నీ యవన దినములయందు నేను నీతో చేసిన నిబంధనను జ్ఞాపకమునకు తెచ్చుకొని ఒక నిత్య నిబంధన నీతో చేసి దాన్ని స్థిరపరచుదును. దేవుడు వాగ్దానములను చేయవాడు. ఆ వాగ్దానములను జ్ఞాపకము చేసుకునేవాడు, నెరవేర్చువాడై ఉన్నాడు. ఎప్పటికప్పుడు ఆయన చేసిన నిబంధనను నూతన పరుస్తూ వస్తాడు. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని మరలా ఇస్సాకు దగ్గర నూతన పరిచాడు, యాకోబు దగ్గర నూతన పరిచాడు, మోషే దగ్గర నూతన పరిచాడు. దేవుడితో మనం చేసినటువంటి నిబంధనలు మర్చిపోతాము కనుక మరలా మనం వాటిని జ్ఞాపకం చేసుకొని మరలా వాటిని రెన్యూ చేసుకోవాల్సిన అవసరత ఉన్నది. అందునిమిత్తమే ప్రభువు మనకు చక్కని ఆచారమును నేర్పించినాడు. ప్రభు రాత్రి బల్ల, ఆ బల్ల యొద్దకు వచ్చినప్పుడల్లా, ఆ రొట్టె ద్రాక్షారసం పుచ్చుకున్నప్పుడల్లా ఆయన మనతో చేసిన క్రొత్త నిబంధనను, తన శరీరమును ఏ విధముగా నలగొట్టుకున్నాడో, తన యొక్క రక్తమును ఏ విధముగా ధారపోసినాడో, ఒక నూతన నిబంధనను ఎలాగ మన కొరకు చేసినాడో జ్ఞాపకం చేసుకొనొచ్చు. మనము అంతకుముందు చేసిన నిబంధనలు ఒకవేళ తప్పిపోయామేమో, మరిచిపోయామేమో జ్ఞాపకం చేసుకుంటూ మరొక్కసారి నూతన నిబంధనను, వాగ్దానమును, సమర్పణను చేయుటకు ఇది చక్కని ఆచారమును దేవుడు మనకి ఇచ్చినాడు. అదే విధముగా మనము యవన దినములలో దేవుడికి చేసిన వాగ్దానములను జ్ఞాపకం చేసుకుందాం. వాటిని మరలా నూతనముగా ఆయనకు అప్పగించుకుందాం. అందులో స్థిరపరచువాడు, అందులో మనల్ని ఫలింపచేయవాడు, తనకు మహిమను తెచ్చుకునేవాడు ఆయన మనకు నిత్యము తోడై ఉన్నాడు. ఆయన అంటా ఉన్నాడు, నీ యవన దినములందు నేను నీతో చేసిన నిబంధనను, నీతో చేసినటువంటి వాగ్దానములను నేను మర్చిపోలేదు, నన్ను మరలా జ్ఞాపకం చేసుకుంటాను. నీ జీవితంలో నా వాగ్దానములు, నా ప్రణాళికలను నేను స్థిరపరుస్తాను ఆయన అంటా ఉన్నాడు. మాట ఇచ్చినవాడు, నమ్మదగినవాడు, నమ్మకమైన కార్యాలు మన జీవితంలో చేయవాడు. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, నీ పాదము వందనాలయ్యా. ఎంత గొప్ప దేవుడు. వాగ్దానం ఇచ్చేవాడు మాత్రమే కాదు, వాటిని నెరవేర్చేవాడు, మర్చిపోయేవాడు కాదు. పరిస్థితులు మారిపోయినా, అయినా కాంటెక్స్ట్ చేంజ్ అయిపోయినా మరలా నూతనంగా నీ నిబంధన చేయవాడు అయి ఉన్నావు ప్రభువా. నీకు వందనాలయ్యా. మమ్మల్ని మేము నీ హస్తానికి అప్పగించుకుంటూ అంధకార శక్తులను లయపరచమని వేడుకొనొచ్చు. ఈ దినమున మీ సన్నిధి ఇమ్మని యేసు నామమున వేడి ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఆమేన్.